ఒకసారి ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ రివైజ్ చేద్దాం అనుకుంటున్నాను. రేపు క్లాస్‌లో థర్డ్ యూనిట్ స్టార్ట్ చేస్తాను. థర్స్‌డే సెకండ్ అవర్, ఫ్రైడే సెకండ్ అవర్ వస్తుంది కదా! మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? సెకండ్ యూనిట్ ఇప్పుడు విన్నారు కాబట్టి నాకు తెలిసి ఫస్ట్ యూనిట్ మర్చిపోయి ఉంటారు అనుకుంటున్నాను. ప్రాసెస్ వరకు గుర్తుండి ఉంటుంది నాకు తెలిసి. ఆపరేటింగ్ సిస్టమ్ స్ట్రక్చర్స్, సర్వీసెస్ అలా విడివిడిగా కాన్సెప్ట్ అంటే ప్రతి ఒక్కటి ఒకటే ఆన్సర్ లాగా కనిపించేది కదా ఫస్ట్ యూనిట్లో. Operating system concepts, operating system functions, evaluation of operating system, operation system structures ఇలా విడివిడిగా కాన్సెప్ట్స్ చదివాం సిస్టమ్ కాల్స్ అని. ఓకే, ఒకసారి అది రివైజ్ చేస్తున్నాను. సో ఇక్కడితో 2 యూనిట్స్ పర్ఫెక్ట్గా మీకు ప్రిపేర్ అవుతాను అనుకుంటుంది. ఓకే, ఆపరేటింగ్ సిస్టమ్ కాన్సెప్ట్స్, ఈ కాన్సెప్ట్స్ ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. జస్ట్ రివైజ్ చేస్తున్నాను కాబట్టి ఓవర్వ్యూ ఒకటే చెప్తాను. ఫస్ట్లో ఎవరైనా వినలేదు అనుకున్న వాళ్ళు ఒకసారి మళ్ళీ చూసుకోండి. ఓకే, ఇక్కడ మనకి ఆపరేటింగ్ సిస్టమ్ ఓవర్ వ్యూ అనే దాంట్లో ఆపరేటింగ్ సిస్టమ్ కాన్సెప్ట్స్ అడిగాడు. ఆ క్వశ్చన్ బట్టి మనం ఇక్కడ ఏం రాస్తున్నామో చూడాలి. ఎందుకంటే వాట్ ఆపరేటింగ్ సిస్టమ్ డూ అన్న కంప్యూటర్ సిస్టమ్ ఆర్గనైజేషన్, ఆపరేటింగ్ సిస్టమ్ స్ట్రక్చర్, ఆపరేషన్ అంటే మళ్ళీ వేరు, దీని యొక్క స్ట్రక్చర్, క్వశ్చన్ ఏ విధంగా మనకి ఫార్మెట్ ఇస్తున్నాడో ఒకసారి చెక్ చేసుకుని, సో ఆపరేటింగ్ సిస్టమ్ డూవా లేకపోతే కంప్లీట్ ఓవర్వ్యూ అన్నాడు అనుకోండి, ఈ కాన్సెప్ట్స్ లో మీకేం గుర్తున్నాయో అవి అన్నీ రాయాల్సిందే. ఓకే, సో అదొకసారి చూసుకోండి. సో ఆపరేటింగ్ సిస్టమ్ అనే దానికి ఒక కంప్లీట్ గా ఇది అనే పర్ఫెక్ట్ డెఫినేషన్ మనం ఇక్కడ ఉండదు. సో ఈ డెఫినేషన్స్ అంటే అది యాక్చువల్ గా ఇంటర్మీడియట్ కింద యాక్ట్ చేస్తుంది అనేది చెప్పాం స్టార్టింగ్ లో. ఓకే, సో ఇది ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఏం చేస్తుంది అనేది తీసుకుంటే దీన్నే ఇక్కడ కంప్యూటర్ సిస్టమ్ ఆర్కిటెక్చర్ అన్నా, వాట్ ఈస్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నా, 4 కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్ అన్నా సరే ఇదే డయాగ్రామ్ డ్రా చేసి మిమ్మల్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నా. దీంతో పాటు నెక్స్ట్ ఇంకో డయాగ్రామ్ వస్తుంది. సో వాట్ ఆపరేటింగ్ సిస్టమ్ డూ, దాంట్లోనే రిసోర్స్ అలోకేటర్ కింద ఎలా అలోకేట్ చేసుకుంటుంది అనేది అక్కడే వస్తుంది. సో ఆపరేటింగ్ సిస్టమ్, కంప్యూటర్ హార్డ్వేర్, సిస్టమ్ అండ్ అప్లికేషన్ ప్రోగ్రామ్. సిస్టమ్ ప్రోగ్రామ్ వేరు, అప్లికేషన్ ప్రోగ్రామ్ వేరు. సో యూజర్స్ మొత్తం ఇక్కడ 4 కాంపోనెంట్స్ లో హార్డ్వేర్, ఓఎస్, సిస్టమ్ అండ్ అప్లికేషన్ ప్రోగ్రామ్, యూజర్. సో ఇక్కడ కంప్యూటర్ హార్డ్వేర్ లో మనకి ఏమేమి ఉన్నాయి అంటే సిపియు, మెమరీ, ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్. అలాగే ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే కంట్రోల్ చేస్తుంది. అప్లికేషన్ కి హార్డ్వేర్ కి మధ్యలో ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి ఓఎస్ అనేది కంట్రోల్ చేస్తుంది అని చెప్తున్నాము. అప్లికేషన్ ప్రోగ్రామ్ లో వర్డ్ ప్రాసెసర్ కానీ, వెబ్ బ్రౌజర్, వీడియో గేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి అప్లికేషన్ ప్రోగ్రామ్. అండ్ యూజర్ వచ్చేసరికి అది పీపుల్ అవ్వచ్చు, మిషన్ అవ్వచ్చు, సమ్ అదర్ కంప్యూటర్ తో కూడా మనం యాక్సెస్ చేస్తాము అంటే అవి యూజర్. ఓకే, ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు 2 వ్యూస్ లో మనం ఇక్కడ చూస్తామమ్మా. యూజర్ వ్యూ ఒకటి, సిస్టమ్ వ్యూ ఒకటి. అంటే ఇక్కడ మనం సిస్టమ్ అని చెప్తున్నాము, సిస్టమ్ అండ్ అప్లికేషన్ ప్రోగ్రామ్ అంటున్నాము, యూజర్ అంటున్నాము. ఓకే, సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది 2 వ్యూస్ కింద ఆలోచించుకోవాలి. ఎందుకు అంటారా, హార్డ్వేర్, సాఫ్ట్వేర్ అని చెప్తున్నాం కదా మనం. సో హార్డ్వేర్ సపోర్ట్ అవ్వాలి, అలాగే సాఫ్ట్వేర్ సపోర్ట్ అవ్వాలి. ఆ సాఫ్ట్వేర్ డిజైన్ చేస్తున్నాము అంటే హార్డ్వేర్ సపోర్ట్ అయ్యేటట్టుగా, అలాగే ఆ హార్డ్వేర్ కి సపోర్టివ్ గా సాఫ్ట్వేర్ డిజైన్ అయ్యేటట్టు. సో ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది యూజర్ వ్యూ, సిస్టమ్ వ్యూ. ఇది ఎలా ఉంటుంది అంటే యూజర్ వ్యూ తీసుకుంటే మనకి ఇన్ అవర్స్ కాకుండా జస్ట్ 1 అవర్ లో మనకు మొత్తం అంతా తెలుస్తుంది. లేకపోతే ఆ 3 అవర్స్ ఎగ్జామ్ ఏదైతే రాస్తున్నామో దాంట్లో మనకు క్వశ్చన్స్ 5 లేకపోతే ఇలా ఇచ్చిన ఒక 2 క్వశ్చన్స్ మనకి బాగా వచ్చు, రాసేసి ఎగ్జామ్ పాస్ అవుతున్నాము. సో అలా కన్వీనియంట్ గా ఈజీగా ఉండేటట్టు ఉంటేనే యూజర్ అనేవాడు ఆ సిస్టమ్ యూజ్ చేస్తాడు. లేదా అప్లికేషన్, లేకపోతే గేమ్ అంటే ఒక ఎంటర్టైన్మెంట్ గురించి, లేకపోతే ఒక టైం పాస్ అవ్వాలంటే ఒక మూవీ అనేది మనం ఎలా అయితే చేసుకుంటున్నామో, సో ఈ కండిషన్స్
పరంగా మనకి సపోర్ట్ చేసేటట్టు అది డిజైన్ అయ్యుంటే, అందుకని ఇక్కడ మనకి ఈజ్ ఆఫ్ యూజ్ అండ్ గుడ్ పెర్ఫార్మన్స్ అంటున్నాం. అంతేగాని రిసోర్స్ ఎలా యుటిలైజ్ అవుతుంది అనేది ఇక్కడ రాదు. సో, అది చూసుకోకుండా అది ఈజీగా ఉండటానికి గుడ్ పెర్ఫార్మన్స్ ఒక్కటే చూసుకొని, రిసోర్స్ యుటిలైజేషన్ చూడలేదనుకోండి, మనకి కాస్ట్ అనేది ఎక్కువైపోతుంది. అలాగే ఓన్లీ యూజర్ సైడ్ కాకుండా సిస్టమ్ వ్యూ కూడా అది చూసుకుంటూ ఉండాలి. ఎందుకు అది ఆ సిస్టమ్ పరంగా అది ఎంతవరకు యూజర్ అనే వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. ఎకానమీ పరంగా అవ్వనివ్వండి, లేకపోతే ఒక బస్సే ఉందా? ఒక రిసోర్స్‌నే అలోకేట్ చేసుకోవాలా? ఏ రకంగా చేసుకోవాలి అనేది మొత్తం అంతా ఈ సిస్టమ్ వ్యూలో. ఇక్కడ సిస్టమ్ వ్యూలో ఈజ్ ఆఫ్ యూజ్ అనేది మనం అనట్ల. ఎందుకు అంటారా? రిసోర్స్ యుటిలైజేషన్ అది ఎక్కువగా చూసుకుంటుంది. ప్రతి ఒక్కదాన్ని సపోర్ట్ అంటే ఇక్కడ పీపీటీ ఉంది, ఇక్కడ జూమ్ ఉంది, ఇక్కడ పీడీఎఫ్ ఉంది కదా! సో, ప్రతి ఒక్క దాన్ని సపోర్ట్ చేసుకునేటట్టు అది చూసుకోవాలి కాబట్టి రిసోర్స్ యుటిలైజేషన్ అనేది మనం అక్కడ చెప్తున్నాం. సో, ఇక్కడ ఓఎస్ అనే దానికి ఒక కంప్లీట్ డెఫినిషన్ కింద మనం ఏమీ చెప్పట్లేదు. సో, అది ఇంటర్మీడియేట్ కింద యాక్ట్ చేసి కంట్రోల్ చేస్తది అని చెప్తున్నాం కాబట్టి, ఓఎస్‌ని ఇక్కడ మనం ఒక రిసోర్స్ అలోకేటర్ అంటున్నాము. దీన్ని ఒక కంట్రోల్ ప్రోగ్రామ్ అని కూడా అంటున్నాం. ఎందుకు కంట్రోల్ ప్రోగ్రాము? సో, ఏది అయినా ఒక హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ లేకపోతే సమ్ ఎర్రర్స్ వచ్చినా సరే, ఆ ఎర్రర్‌ని కూడా ఇక్కడ మనకి కొన్ని చిన్న సార్ట్ ఆఫ్ ఎర్రర్స్‌ని కూడా మనకి ఓఎస్ అనేది క్లియర్ చేస్తా ఉంటుంది. ఓకే. సో, ఇది ఆపరేటింగ్ సిస్టమ్ డెఫినిషన్ పార్ట్‌లో మనకి ఒక ఇంటర్మీడియేట్ యాక్టింగ్ అని కాకుండా, ఒక రిసోర్స్ అలోకేటర్ కింద, ఒక కంట్రోల్ ప్రోగ్రామర్ కింద కూడా మనం ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ డెఫినిషన్ చెప్తున్నాం. సో, అసలు ఓఎస్ అనేది యాక్టివేట్ అవ్వాలి అంటే, మనం కంప్యూటర్ స్టార్టప్ అంటే బూట్ స్ట్రాప్ ప్రోగ్రామ్ అనేది ఇలా రన్ అవుతుంది. సో, ఎప్పుడైతే అది ఓపెన్ అయ్యిందో మనకి లోడ్ చేసుకుంటది అని చెప్తున్నాం. ఇలా లోడ్ చేసుకున్నప్పుడు అది ఒక సిస్టమ్ అవ్వనివ్వండి, లేదా ఒక మొబైల్ తీసుకోండి. మనం ఎప్పుడైతే పవర్ ఆన్ చేసామో అది రీస్టార్ట్ అనేది ఇలా మనం తీసుకుంటున్నామో, అది ఉన్నది లోడ్ చేసుకుంటూ ఉండాలి. సో, అలాగే దాంట్లో మెమరీలో కొంత ఆల్రెడీ దాని యొక్క డివైస్‌కి సపోర్ట్ అయ్యే డ్రైవర్స్ ఇన్‌స్టాల్ అయ్యే వస్తున్నాయి. ఇప్పుడున్న లేటెస్ట్ లేకపోతే ఆండ్రాయిడ్ యూజ్ చేస్తున్నది అంటే సామ్‌సంగ్ మొబైల్ అనుకోండి. సామ్‌సంగ్ హెల్త్, సామ్‌సంగ్ ఇది అని చెప్పి కొన్ని యాప్స్ ఏవైతే ఇన్‌బిల్ట్ వచ్చేస్తున్నాయో అవన్నీ దీంట్లో ఇంక్లూడ్ అవుతాయి అని చెప్తున్నాం. సో, కంప్యూటర్ సిస్టమ్ ఆర్గనైజేషన్ అంటే ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ కాన్సెప్ట్స్, సిస్టమ్ ఫంక్షన్స్ వేరు మళ్ళీ మనకి. సిస్టమ్ ఫంక్షన్ వేరు. ఒకవేళ మనకి ఈ కాన్సెప్ట్ అనే దాంట్లోనే అడిగితే, మనం ఈ కాన్సెప్ట్ కూడా దీంట్లోనే రాస్తాం. ఎందుకు అంటారా? ఇక్కడ ఓఎస్ అనేది ఏ రకంగా యాక్ట్ చేస్తుంది అనేది చెప్పాలి. సో, కంప్యూటర్ సిస్టమ్ ఆర్గనైజేషన్ అనే దాంట్లో మెమరీ అనేది ఉంటుంది. మిగతావన్నీ ఇలా కనెక్ట్ అయ్యి ఉంటాయి అని చెప్తున్నాం. కన్కరెంట్‌గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. సో, ప్రతిదానికి ఇక్కడ మెమరీ సైకిల్ అలాగే కంప్యూటింగ్ సైకిల్ అనేది ఎగ్జిస్ట్ అయ్యి ఉంటుంది. సో, సీపీయూ, డిస్క్ కంట్రోలర్‌కేమో డిస్క్స్ యాడ్ అవుతాయి. యూఎస్‌బీ కంట్రోలర్ అంటే ఇక్కడ మనం డ్రైవర్స్ అనేవి చెప్తున్నాం కదా! సో, డివైస్ డ్రైవర్స్ అనేవి సో, ఆ డ్రైవర్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇది సపోర్ట్ అయ్యేటట్టు ఈ ప్రింటర్‌కి కానీ, కీబోర్డ్ ఇప్పుడు ప్రింటర్ కొనేసాము, పెట్టాము అంటే కుదరదుగా. సో, ఆ ప్రింటర్ సపోర్ట్ అయ్యేటట్టు మనకిక్కడ ల్యాప్‌టాప్ సపోర్ట్ చేస్తుందా? లేదా? సిస్టమ్ సపోర్ట్ చేస్తుందా? దానికి ఒక డ్రైవర్స్ ఇన్‌స్టాల్ చేసి, అది యాక్సెస్ అయ్యేటట్టు, దాన్ని యాక్టివేట్ అయ్యేటట్టు చూస్తాం. సో, ఫస్ట్ అది డిజేబుల్‌లో ఉంటుంది. సో, డిజేబుల్‌ని మనం ఎనేబుల్ చేసుకొని వర్క్ చేసుకుంటా ఉంటాం. సో, ప్రతి ఒక్కటి అలాగా ఆ డివైస్ అయితే డివైస్, ప్రింటర్ అయితే ప్రింటర్, యూఎస్‌బీ కంట్రోల్ ఏది తీసుకున్నా సరే మనకిక్కడ లోకల్‌గా ఒక బఫర్ అనేది యాడ్ అయ్యి ఉంటుంది కాబట్టి, సీక్వెన్స్‌గా మనం కన్కరెంట్‌గా ఇలా ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు సీక్వెన్స్‌గా ఒక డేటా లేకపోతే ఒక 10 పేజెస్ ఆఫ్ డేటాని మనం ప్రింట్ ఇచ్చామనుకోండి అది ఆహ్, ఆహ్, నెక్స్ట్ వర్క్‌కి మరి వెళ్ళిపోయినా సరే, ఆ 10 పేజెస్ ఒక్కదాని తర్వాత ఒకటి మనకి ప్రింట్ ఔట్ వస్తా ఉంటుంది. సో, ఎందుకు అంటారా? అది లోకల్ బఫర్‌లో స్టోర్ అయ్యి ఉంటుంది ప్రింటర్ అనే దాంట్లో. ఓకే. సో, ఇలా మనకి బూట్ స్ట్రాప్ అన్నాము. ఒక ఆహ్, తర్వాత ఇక్కడ ఓఎస్ ఇలా లోడ్ అవుతుంది అని చెప్తున్నాము. నెక్స్ట్ నుంచి వర్క్ అవుతుంది అంటున్నాం. సో, ఇలా వర్క్ అవుతుంది అంటే దీన్ని ఇక్కడ మనం ఇంటరప్ట్ అంటే ఒక క్లిక్ అనేది ఇచ్చి మనం జస్ట్ ప్రింట్ అనో, ఇక్కడ ఫైల్‌కెళ్ళి లేకపోతే ఇలా సేవ్ అనో, ఇలా సేవ్ అన్నప్పుడు ఇక్కడ బ్లూ కలర్‌లో వచ్చింది అంటే అక్కడ కొంత టైమ్ స్లైస్ అనేది అది తీసుకుంటుంది అని చెప్పి. అంటే రెస్పాన్స్ అనేది ఇంత టైంలో మనకి రావాలి అనేది చెప్తున్నాం కదా! సో, రెస్పాన్స్ దగ్గర అలా తీసుకుంటుంది. సో, మనం
ఇంటరప్ట్ అంటూ ఈవెన్ ఒక కీ స్ట్రైక్ అయినా దాన్ని ఇంటరప్ట్ అంటున్నాము. అలాగే సాఫ్ట్‌వేర్ దగ్గరకొచ్చేసరికి సిస్టమ్ కాల్ అంటున్నాం. సో, ఒక ఇంటరప్ట్ అనేది వచ్చింది అన్నప్పుడు మాత్రమే ఇది వర్క్ జరుగుతుంది. ఇంటరప్ట్ లేదనుకోండి సీపీయూ అనేది ఐడిల్‌గా ఉండిపోతుంది. సో, సీపీయూ ఐడిల్‌గా ఉంటే మనం ఎఫిషియెంట్‌గా వర్క్ చేసినట్టు అవ్వదు. దానికి ఎంత ఎఫిషియెంట్‌గా వర్క్ అవుతుందని ఎప్పుడు చెప్పగలుగుతున్నాము అంటే కన్కరెంట్‌గా నంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్, నంబర్ ఆఫ్ ఫైల్స్ మనం వర్క్ చేస్తున్నప్పుడే దాన్ని ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది అంటే ఎఫిషియెంట్‌గా వర్క్ అవుతుంది అనేది మనం ఇక్కడ చెప్తాం. సో, దాన్ని ఒక ట్రాప్ అలాగే ఇంటరప్ట్ డ్రివెన్ అనేది ఇక్కడ చెప్తాం. సో, ఇంటరప్ట్ అంటే ఏం చెప్తున్నాము? జస్ట్ మనం ఒక కీ స్ట్రైక్ చేసినా దాన్ని ఇంటరప్ట్ అనేది ఇక్కడ మనం చెప్తాం. సో, అలా నంబర్ ఆఫ్ ఇంటరప్ట్స్ వచ్చేసరికి యూజర్ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవుతున్నంత సేపు ఇక్కడ చూడండి ఇన్‌పుట్, అవుట్‌పుట్ డివైస్. సో, ఎప్పుడైతే ఇది ఐడియల్‌గా ఉంది. సో, ఎప్పుడైతే ఇంటరప్ట్ వచ్చిందో ట్రాన్స్‌ఫర్ అవుతుంది. సో, అప్పుడు సీపీయూ దగ్గర నుంచి సమ్ వర్క్ అనేది అక్కడ జరుగుతా ఉండాలి. ట్రాన్స్‌ఫర్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఓకే. లేదా అంటే ఇది ఐడియల్ స్టేట్‌లో ఉండిపోతుంది. సో, ఎక్కువ సేపు ఐడియల్ స్టేట్‌లో లేకుండా చూసుకుంటూ ఉండాలి. సో, నంబర్ ఆఫ్ ఇంటరప్ట్స్ అంటే నంబర్ ఆఫ్ వర్క్ అనేది అక్కడ జరుగుతూ ఉండాలి. సో, ఇక్కడ మనకి ఇలా ఇన్‌పుట్, అవుట్‌పుట్ ఏ రకంగా స్ట్రక్చర్ ఉంది అంటే ఒక సిస్టమ్ కాల్ అనేది ఇక్కడ తీసుకుంటున్నాము. ఒక ఇంటరప్ట్ అనేది ఉంది అంటే, ప్రతి ఒక్క డివైస్‌కి లోకల్ బఫర్ అనేది ఎలా అయితే స్టోర్ అయ్యి ఉంటది అంటున్నామో, దాని టైప్ ఏంటి? ఆహ్, ఆ యొక్క డివైస్‌కి ఆ యొక్క డివైస్ ప్రింటర్ అని గాని, లేకపోతే ఇక్కడ మనం టాస్క్ మేనేజర్ అని తీసుకున్నాం కదా! సో, టాస్క్ మేనేజర్‌లో అది ఎంతసేపు సీపీయూ దాని మీద వర్క్ అవుతుంది. దాంట్లో ఇన్‌పుట్ ఏ టైప్ ఎన్ని నంబర్ ఆఫ్ ఇన్‌పుట్స్ ఇచ్చాము. నంబర్ ఆఫ్ ఇన్‌పుట్స్ అంటే ఇప్పుడు నేను ఇలా స్విచ్ అవుతూ ఉన్నాను. ఒకదాని నుంచి ఒకటికి ఇలా స్విచ్ అవుతూ ఉన్నాను అంటే ఒక ఇన్‌పుట్. సో, ప్రతి ఒక్క దానికి ఆ స్టేటస్ టేబుల్‌లో అది అప్‌డేట్ చేసుకుంటా ఉంటది. ఎందుకు? ఇది ఓపెన్ అయ్యింది. సో, ఇది ఓపెన్ అయ్యింది. నెక్స్ట్‌ది సెకండ్‌ది ఓపెన్ అయింది. సో, ఓపెన్ దగ్గర 2 ఉంటుంది. ఎప్పుడైతే ఇది క్లోజ్ చేసామో అప్‌డేట్ ఏమవ్వాలి? ఇంకా ఒకటి మాత్రమే ఓపెన్ అయ్యి ఉండాలి. అంటే ఫ్లవర్ బ్రాకెట్ మనం ఓపెన్, క్లోజ్ రాస్తా ఉంటాం చూసారా మెయిన్ ఫంక్షన్‌లో. సో, ఎన్ని ఓపెన్ అయినియి, ఎన్ని క్లోజ్ అయినియి అనేది సో, ఆ రకంగా తీసుకుంటుంది. సో, ఇక్కడ డివైస్ డ్రైవర్స్ ఇలా అప్‌డేట్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇది సపోర్ట్ చేస్తుంది అని అనుకుంటే కనుక ఏ రకంగా చేస్తుంది? మనకి చూపిస్తానికి 2 జీబీ పెన్ డ్రైవ్ కొంటాము. కానీ దాన్ని ప్లేస్ చేసేసరికి కొంత ఎంబీ ఆఫ్ డేటా. సో, దాంట్లో కూడా ఆ యొక్క సాఫ్ట్‌వేర్ ఏదైతే సపోర్ట్ చేస్తుందో దాంట్లో స్టోర్ చేస్తాం గురించి ప్రతీదీ అలా ఒక డివైస్ అనేది మనం తీసుకున్నప్పుడు లోకల్ బఫర్ ఉంది. ఆల్రెడీ దాంట్లో ప్రీలోడెడ్ ఇన్‌బిల్ట్‌గా కొన్ని ఏదో వర్క్ అవుతుంది అంటే స్టోరేజ్ అనేది ఇంపార్టెంట్. సో, అది ఎక్కడ స్టోర్ చేస్తాము అంటే మెమరీ గురించి మాట్లాడతాం ఇక్కడ. సో, మెమరీ దగ్గర మనం రిజిస్టర్స్ అన్నాము, క్యాచీ దీని యొక్క హైరార్కీ ఈ రకంగా ఉంటుంది. సో, రిజిస్టర్స్, క్యాచీ, మెయిన్ మెమరీ, సాలిడ్ స్టేట్ డిస్క్, హార్డ్ డిస్క్, ఆప్టికల్ డిస్క్, మాగ్నెటిక్ టేప్స్. సో, ఇక్కడ మనం ఎలక్ట్రానిక్ డిస్క్ అనేది కూడా తీసుకున్నాం. సో, మెయిన్‌గా మనకి ఇక్కడ రిజిస్టర్, క్యాచీ, మెయిన్ మెమరీ దగ్గర వర్క్ ఎక్కువ జరుగుతా ఉంటుంది. స్పీడ్‌గా జరుగుతుందని చెప్తున్నాము. అలాగే కాస్ట్ అనేది ఎక్కువ అని చెప్తాం. అదే మనం మాగ్నెటిక్ టేప్, ఆప్టికల్ డిస్క్, హార్డ్ డిస్క్ అనేది తీసుకున్నాము అంటే కనుక స్పీడ్‌గా వర్క్ జరగకపోయినా ఇక్కడ మనకి కాస్ట్ దగ్గరకొచ్చేసరికి తక్కువ కాస్ట్. అలా అని చెప్పి ఈట్లి వల్ల వర్క్ అవ్వదా అంటే వర్క్ అవుతుంది. ఎందుకంటే పెన్ డ్రైవ్ నుంచి తీసుకొచ్చే ఇక్కడ మెయిన్ మెమరీ కానీ, క్యాచీ కానీ రిజిస్టర్ మీద అది ప్లేస్ చేయగలిగితేనే మనకిక్కడ డెస్క్‌టాప్ మీద స్క్రీన్ అనేది మనం చూడగలుగుతున్నాం. ఓకే. సో, ఈ 1, 2, 3, 4 ఈ 4 పార్ట్స్ ఒక పార్ట్ అయితే ఇది ఒకటి. సో, ఇక్కడ వాలటైల్, నాన్ వాలటైల్ కండిషన్స్ చెప్తాం. ఓకే. వాలటైల్ అండ్ నాన్ వాలటైల్ అనేది చెప్తాం. సో, ఇక్కడ వాలటైల్, నాన్ వాలటైల్ కండిషన్ మనం తీసుకుంటే ఓన్లీ సాలిడ్ స్టేట్ డిస్క్ ఇప్పుడున్న సిస్టమ్ సాఫ్ట్‌వేర్ ఇప్పుడున్న లేటెస్ట్ దాంట్లో ఏది తీసుకున్నా సరే సాలిడ్ స్టేట్ డిస్క్ అనేది ఒక దాంట్లో వాలటైల్ అయితే ఇంకో దాంట్లో నాన్ వాలటైల్ అలా బోత్ కాంబినేషన్ ఆఫ్ వాలటైల్ అండ్ నాన్ వాలటైల్ దేనికుంటది అంటే సాలిడ్ స్టేట్ డిస్క్ మాత్రమే ఉంటుంది. సో, ఇది ఫాస్టర్ దాన్ హార్డ్ డిస్క్. ఇక్కడ మామూలుగా యాక్చువల్‌గా నాన్ వాలటైల్ అన్నాం కానీ ఓకే. కాంబినేషన్ రెండిట్లో ఇదిలోనూ ఉంటది. సాలిడ్ స్టేట్ డిస్క్ అనేది. ఓకే. సో, అందుకని అది ఫాస్ట్‌గా యాక్సెస్ చేసుకుంటది అంటున్నాం. మిగతావేవైతే మనకి సెకండరీ స్టోరేజెస్‌లో ఉన్నాయో అవన్నీ నాన్ వాలటైలే. ఓకే. సో, వాలటైల్, నాన్ వాలటైల్ కండిషన్ దగ్గర మనకిక్కడ స్టోరేజ్ డివైస్ హైరార్కీ. సో, ఇక్కడే క్యాచీ అనేది చెప్తాము. సో, క్యాచీ అనేది డైరెక్ట్‌గా యాక్సెస్ చేసుకునేటట్టు ఈజీగా ఉండేటట్టు చేస్తానికి
మనం చెప్పాము. సో, ఇక్కడ ఏదైతే క్యాచీ ఉందో, ఇక్కడ మనకి క్యాచీ, రిజిస్టర్, మెయిన్ మెమరీ అన్నాము. ఇంకొంచెం ఫాస్ట్‌గా యాక్సెస్ చేసుకుంటాకి టెంపరరీగా ఇక్కడ ప్లేస్ చేసుకుంటది. సో, మనం డైరెక్ట్‌గా ఆ మెమరీని యాక్సెస్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక ఎలా ఉంటుంది? సో, ట్రాన్స్‌ఫర్ బ్లాక్ ఆఫ్ డేటా ఫ్రమ్ బఫర్ ఇది ఎలా తీసుకుంటుంది? మెయిన్‌తో ఎలా తీసుకుంటుంది? ఇంటరప్ట్ ఎలా ఉంది? మామూలుగా అయితే ఇక్కడ డీఎంఏ తీసుకోలేదనుకోండి, డైరెక్ట్ మెమరీ యాక్సెస్ లేదనుకోండి, ఎన్నున్నాయి ఇక్కడ? ఒక డివైస్ ఉంది, ఒక సిపియు, సో ఒక థ్రెడ్ ఎగ్జిక్యూట్ అవుతా ఉంది, ఇక్కడ క్యాచీ ఉంది మెమరీకి. సో ఇన్పుట్ అవుట్పుట్ రిక్వెస్ట్ డివైస్కి వచ్చి ఇక్కడ నుంచి సమ్ డేటా అనేది మళ్ళీ సిపియుకి వెళ్ళి, లేకపోతే డివైస్ దగ్గర నుంచి సమ్ ఇంటరప్ట్ అనేది వెళ్తే అక్కడ సిపియు మళ్ళీ ఏం చేస్తుంది, ఇక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్ ఏది ఎగ్జిక్యూట్ చేయాలి, ఏ సైకిల్, ఏ డేటా మూవ్మెంట్ అనేది మెమరీ. అంటే ఇక్కడ 1, 2, 3 డివైస్, సిపియు, మెమరీ 3 యూజ్ చేసుకుంటుంది. సో ఇలా యూజ్ చేస్తాం వాళ్ళకి మనకి టైం అనేది ఎక్కువ తీసేసుకుంటుంది కాబట్టి ఇక్కడ డైరెక్ట్ మెమరీ యాక్సెస్ యూజ్ చేస్తాం వల్ల మధ్యలో మనకి ఇన్పుట్ అవుట్పుట్ రిక్వెస్ట్ కానీ, డేటా కానీ, ఇంటరప్ట్ కానీ, లేకపోతే సిపియు అనే దాంతో ఇక్కడ అవసరం లేకుండానే ఈ డివైస్ అనేది డైరెక్ట్‌గా మెమరీ నుంచి. ఎందుకు సాలిడ్ స్టేట్ అనే దాంట్లో నాన్ వాలటైల్, వాలటైల్ 2 కండిషన్స్ అదొక్క దానికి మాత్రమే వస్తది. సాలిడ్ స్టేట్‌కి మాత్రమే వస్తదమ్మా. మిగతా వాటిలకి రాదు. ఓకే. సో, సాలిడ్ స్టేట్ దానికి మాత్రమే ఈ యాక్సెస్ ఉంది కాబట్టి ఇక్కడ డైరెక్ట్ మెమరీ యాక్సెస్ చేసుకుంటే కనుక ఫాస్ట్‌గా యాక్సెస్ అయ్యి ఎఫిషియెంట్‌గా మనకిక్కడ వర్క్ అవుతుంది అంటున్నాం. ఇక్కడ సిపియు సైడ్ అయిపోతుంది. డైరెక్ట్‌గా యాక్సెస్ అవుతుంది. సో, ఇక్కడ దీన్ని వాన్ న్యూమన్ ఆర్కిటెక్చర్. ఓకే. నెక్స్ట్ కంప్యూటర్ సిస్టమ్ ఆర్కిటెక్చర్. ఇక్కడ చూడండి ఆర్గనైజేషన్ చెప్పాం. కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. కంప్యూటర్ సిస్టమ్ ఆర్గనైజేషన్ ఏ రకంగా ఆర్గనైజ్ అయ్యి ఉంటుంది. సో, ఇక్కడ సింగిల్ బస్ ఉంది. సింగిల్ బస్ ఇలా యాక్సెస్ చేసుకుంటుంది. ఇవన్నీ దీని మీద డిపెండ్ అయ్యి ఉన్నాయి అనేది ఇక్కడ చెప్తాం. సో, దాన్ని కంప్యూటర్ సిస్టమ్ ఆర్గనైజేషన్. ఓకే. అదే కంప్యూటర్ సిస్టమ్ ఆర్కిటెక్చర్ అన్నాం. సో, ఆర్కిటెక్చర్ అంటే ఇప్పుడు పాతది మోడల్ కానీ, ఇప్పుడు లేటెస్ట్ దాంట్లో మనం తీసుకుంటే కోర్ మోడల్ ఎలా ఉంటుంది? దాన్ని ఎలాగా డిజైన్ చేశారు మల్టీ ప్రాసెసింగ్ కింద అనేది ఇక్కడ ఆర్కిటెక్చర్‌లో వస్తుంది. సో, మల్టీ ప్రాసెసర్స్ చెప్తున్నాము. అలాగే ఎసిమెట్రిక్ అండ్ సిమెట్రిక్ ప్రాసెస్ కూడా ఇక్కడ చెప్తాము. సో, ఎసిమెట్రిక్‌లో ఏమవుతదంటే ప్రతి ఒక్క ప్రాసెసర్ ఏదైతే ఉందో ప్రాసెస్ కాదు. ప్రాసెస్ అంటే ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేదాన్ని మనం ఇక్కడ ప్రాసెస్ అనేది అంటున్నాం. అదే సిమెట్రిక్ అనుకోండి, సిమెట్రిక్ మల్టీ ప్రాసెసింగ్ తీసుకుంటే ఈచ్ ప్రాసెసర్ పెర్ఫార్మ్ ఆల్ టాస్క్. ఇక్కడేమో ఒకటే అసైన్ చేస్తుంది, ఇక్కడేమో అన్నీ చేస్తుంది. సో, అక్కడ ఇక్కడ మనకి సిమెట్రిక్ తీసుకున్నాం అనుకోండి. సిమెట్రిక్ లో చూడండి ఏమవుతుందో మెమరీ ఉంది. సో, సిపియు అంటే వర్చువల్ గా ఇక్కడ మనకి క్రియేట్ అవుతా ఉంటుంది. సో, ఒక్కొక్కటి P1, P2, P3 రన్ అవుతూ ఉంటాయి. సో, ఓవరాల్ మనకి వ్యూ వచ్చేసరికి ఒకదాని కింద అవుట్‌పుట్ మాత్రమే వస్తా ఉంటుంది. సో, ఇక్కడ ఇలా మల్టిపుల్ తీసుకున్నా సరే ఇంకొంచెం ఎఫిషియన్సీ పెంచడం కోసం ఇక్కడ కోర్ అంటున్నాం. సో, కోర్ అనే దగ్గరికి ఏమవుతుంది అంటే ఇక్కడ సిపియు ఏదైతే ఉందో ఇక్కడ ఒక కోర్. ఓకే. ఈ సిపియు దీనికి ఒక కోర్ ఇలా డిజైన్ చేస్తాం వల్ల డ్యూయల్ కోర్ అంటున్నాము. సో, ఫాస్ట్‌గా ఇదొక చిప్ కింద అలాగే ఫాస్ట్‌గా యాక్సెస్ అవుతుంది. ఇప్పుడు ఈ 2 కలిపి ఒక కోర్ కింద పెట్టారు మళ్ళీ. నెక్స్ట్ సిపియు కోర్ 2, 3 కలిపి ఒక కోర్. ఓకే. సో, అప్పుడు మళ్ళీ పైన వచ్చేసరికి కోర్ 1, కోర్ 2. అంటే ఇప్పుడు మనకు తీసుకున్న డ్యూయల్ కోర్ వరకు మనకు కాకుండా ఇప్పుడున్న 16, 12 కోర్ ఇలా ఏదైతే ఉన్నాయో దాంట్లో మళ్ళీ ఒక్కొక్కటి ఇలాగా క్లబ్ అవుతది అనేది చెప్తున్నాం. క్లబ్ అవుతాయి. ఓకే. సో, ఇక్కడ టైమ్ షేరింగ్ చెప్తాము. అలాగే మల్టీ ప్రాసెసర్ అంటున్నాము. క్లస్టర్డ్ ఎందుకు క్లస్టర్డ్ ఇలా తీసుకోవాలి? మనం స్టోరేజ్ అలా చేస్తున్నాము. ఈ మల్టీ ప్రాసెసర్ మీదే చేస్తున్నాము అని అనుకున్నా, వర్కింగ్ చేసుకుంటున్నప్పుడు సమ్ స్టోరేజ్ ఏరియా అనేది కావాలి కాబట్టి, ఇక్కడ ఏమవుతుంది ఒక మిషన్ అసిమెట్రిక్ దగ్గరకొచ్చేసరికి ఒక మిషన్ ఏమో స్టాండ్ బైలో ఉంటుంది. సిమెట్రిక్ దగ్గరకొచ్చేసరికి మల్టిపుల్ నోడ్స్ వర్క్ అవుతా ఉంటే అన్నిటిని చెక్ చేస్తా ఉంటది. అంటే ఇక్కడ చూడండి స్టోరేజ్ ఏరియా నెట్వర్క్ అంటున్నాము. క్లస్టర్డ్ సిస్టమ్‌లో ఈ కంప్యూటర్ కనెక్ట్ అయ్యి ఉంది. అంటే మీ ల్యాబ్ సిస్టమ్ లాగా ఇక్కడ సర్వర్ రూమ్‌కి ప్రతి ఒక్క కంప్యూటర్ కనెక్ట్ అయ్యి ఉంది. అలాగే కంప్యూటర్ టు కంప్యూటర్ కూడా ఇక్కడ కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఓకే. దీన్నే మనం ఇక్కడ ఇలా తీసుకుంటే ఇక్కడ నోడ్స్ దగ్గర మనం ఏం చెప్తున్నాము,
ఒకవేళ అంటే ఇది కూడా యాక్చువల్‌గా స్టోరేజ్ అనే నెట్వర్క్ సర్వర్ ఏదైతే ఉందో సర్వర్ కూడా ఒక సిస్టమే. కానీ ఆ సిస్టమ్‌ని మెయిన్‌గా ఉంచాము. సో, ఇక్కడ ఇది క్రాష్ వచ్చింది అంటే మిగతాయి క్రాష్ అయ్యేటట్టు. లేదా ఒకటే క్రాష్ అయింది లేకపోతే ఇన్ని నోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నోడ్ ఒక్కదానికి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి. హోస్ట్ చేసాము. హోస్ట్ చేసిన దానికి ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి. సో, నెక్స్ట్ ఎవరైతే ప్రయారిటీలో ఉంటారో వాళ్ళు హోస్ట్. ఇప్పుడు ఇక్కడ మనకి పార్టిసిపెంట్స్ ఇవన్నీ ఉన్నాయా? దీంట్లో ఇక్కడ చూడండి హోస్ట్ మీ ఉంది. సో, నేనిప్పుడు దీంట్లో మోర్‌కి వెళ్ళి ఇంకొకళ్ళని మేక్ హోస్ట్ లేకపోతే కో హోస్ట్ చేశాననుకోండి. ఏమీ చేయకుండా ఇప్పుడు నేనిక్కడ ఫర్ సపోజ్ నాకు నెట్ ప్రాబ్లమ్ ఏదో ఒకటొచ్చి నాది డిస్కనెక్ట్ అయింది. నెక్స్ట్ రోల్ నంబర్ 1 హోస్ట్ అవుతారు అని కాదు. ఇక్కడ మనకి సీక్వెన్స్ ఆర్డర్‌లో 1, 3, 6 ఇలా చూపిస్తుంది. అంటే 2 ఆబ్సెంట్, 4, 5 ఆబ్సెంట్ ఇలా. కనెక్ట్ అయినప్పుడు ఎవరైతే ఫస్ట్ కనెక్ట్ అయ్యారో ఇక్కడున్న ఆర్డర్ కాకుండా కనెక్ట్ అయినప్పుడు ఇప్పుడు నేను కనెక్ట్ అయ్యాను కదా హోస్ట్ కింద. సో, ఈ జూమ్ అనే లింక్‌కి ఎవరైతే ఫస్ట్ కనెక్ట్ అయ్యున్నారో వాళ్ళు హోస్ట్ అవుతారు నెక్స్ట్. సో, ఎప్పుడు ఫస్ట్ పర్సన్ రిమూవ్ అంటే ఫస్ట్ హోస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ హోస్ట్ సమ్ ప్రాబ్లమ్స్ ఏదో ఒకటి అంటే నేను ఎండ్ మీటింగ్ టు ఆల్ అని కొట్టకుండా ఇక్కడ లీవ్ మీటింగ్ అని కొట్టాననుకోండి. ఓకే. నేను లీవ్ అయిపోతున్నాను. నేను లీవ్ అయిపోయినప్పుడు నెక్స్ట్ ఎవరైతే కనెక్ట్ అయ్యి ఉన్నారో వాళ్ళు హోస్ట్ కింద చేంజ్ అవుతారు. అలా అక్కడ కూడా ఇక్కడ మనం ఎలా అయితే జూమ్‌లో ఈ రకంగా ఇలా యాక్టివేట్ అవుతుంది అనేది ఏదైతే చెప్పామో సేమ్ ఇంటర్నల్‌గా కూడా ఆ ప్రాసెసర్ కానీ, లేకపోతే అక్కడ ప్లేస్ చేసిన నోడ్స్ కానీ, లేకపోతే ఒక సిస్టమ్ టు ఇంకో సిస్టమ్ మనకి మల్టీ ప్రాసెసర్ లేకపోతే మల్టీ ప్రోగ్రామింగ్ అనేది వర్క్ అవుతున్నప్పుడు ఈ రకంగా ఎఫిషియెంట్‌గా అక్కడితో క్లోజ్ అవ్వకుండా. అదే ఇప్పుడు నాది ప్రాబ్లమ్ అనుకోండి. నేను లీవ్ మీటింగ్ ప్లేస్‌లో ఎండ్ మీటింగ్ టు ఆల్ అనేది క్లిక్ చేసేసాను బై యాక్సిడెంటల్లీ. అప్పుడేమవుతుంది అందరూ వర్క్ ఎవరైతే చేస్తున్నారో అందరిది ఒకేసారి షట్ డౌన్ అయిపోతుంది. సో, ఆ ప్రాబ్లమ్ అంటే అడ్వాంటేజ్ ఎలా అయితే తీసుకుంటున్నామో డిసడ్వాంటేజ్ కూడా ప్రతి ఒక్కదానికి మనం చెప్పాలి అని అనుకుంటే గనక ఇలా ఒక్కొక్కటి రేజ్ చేసుకుంటూ వస్తాం అని చెప్తాం. నెక్స్ట్ ఇక్కడే ఆపరేటింగ్ సిస్టమ్ స్ట్రక్చర్‌లోనే మల్టీ ప్రోగ్రామింగ్ అన్నాము. సో, మల్టీ టాస్కింగ్. సో, బ్యాచ్ సిస్టమ్ అని అడిగినా, మల్టీ ప్రోగ్రామింగ్ అని అడిగినా, టైమ్ షేరింగ్ తీసుకున్నా, మల్టీ టాస్కింగ్ అనేది తీసుకున్నా, అక్కడ మనం ఏం రాయాలి అంటే ఓన్లీ టైమ్ షేరింగ్ మీద ఇస్తాడా? మల్టీ ప్రోగ్రామింగ్ కాకుండా కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతానికి సమ్ టెర్మినాలజీస్ ఇక్కడ దీని ప్లేస్‌లో బ్యాచ్ సిస్టమ్స్ అనో డిఫరెన్షియేట్ బిట్వీన్ అలా క్వెషన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో, ఇక్కడ మల్టీ ప్రోగ్రామింగ్ సిస్టమ్ అనే దాంట్లో ఏమవుతుంది ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఇలా జాబ్స్ అనేవి క్యూలో ఉంటాయి అనేది మనం చెప్తాం. సో, ఒకదాని తర్వాత ఒకటి ఎగ్జిక్యూట్ అవుతది. అక్కడ మనకి జాబ్ షెడ్యూలింగ్స్ అంటే ఈజ్ నథింగ్ బట్ జాబ్ అనేది ఒక ప్రాసెస్. ఒక టాస్కే. ఆ టాస్క్‌లో ఇలా జరుగుతుంది అనేది చెప్తది. ఓకే. సో, నెక్స్ట్ వన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆపరేషన్స్ అంటున్నాం. సో, ఇక్కడ ఆపరేషన్స్ దగ్గర ఏంటి ఇంటరప్ట్ డ్రివెన్ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ 2 చెప్తున్నాం కదా! సో, ఎక్సెప్షన్ ఆర్ సాఫ్ట్‌వేర్ ఇంటరప్ట్ వస్తే అది ట్రాప్. సో, ఇక్కడ ఆపరేషన్స్‌లో ఏంటి యూజర్ మోడ్, కెర్నల్ మోడ్. దీనికి ఒక డయాగ్రామ్ ఉంటది. యూజర్ మోడ్, కెర్నల్ మోడ్. ఓకే. ఫ్రమ్ యూజర్ మోడ్ టు కెర్నల్ మోడ్ ఎలా చేంజ్ అవుతుంది అనేది ఆపరేటింగ్ సిస్టమ్ ఆపరేషన్స్ అనే దాంట్లో ప్రాసెస్ మేనేజ్మెంట్ మీద ఎలా వర్క్ అవుతుంది, మెమరీ మేనేజ్మెంట్ మీద ఎలా వర్క్ అవుతుంది అనేవి కూడా ఆపరేషన్స్. మళ్ళీ సర్వీసెస్ ప్రొవైడింగ్ అనే దాంట్లో కూడా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ప్రాసెస్‌ని మేనేజ్ చేసుకుంటాకి ఏమేం సర్వీసెస్ అది ప్రొవైడ్ చేస్తుంది. అక్కడ మనం కన్‌ఫ్యూజ్ అవ్వకూడదు. దేనికి ఎందుకు అంటారా? ఇవన్నీ ఒకలాగానే ఉంటాయి ఇక్కడ. ప్రాసెస్ మేనేజ్మెంట్‌లో ఇదేం యాక్ట్ చేస్తుంది? ఎక్కడ ఎలా ఉంటుంది? అవన్నీ ఆపరేషన్సే అంటున్నాము. ఇక్కడ మళ్ళీ ఏవైతే మనకి డ్యూయల్ మోడ్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్ అవుతుందో, సో, మెయిన్‌గా వచ్చేసరికి ఇప్పుడు యూజర్ మోడ్, కెర్నల్ మోడ్ ఉంటేనే మనకి ఇక్కడ ప్రాసెస్ మోడ్ గానీ, ప్రాసెస్ మేనేజ్మెంట్ కానీ, మెమరీ మేనేజ్మెంట్ గురించి కానీ చెప్పగలం. ఓకే. సో, ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే యూజర్ మోడ్, కెర్నల్ మోడ్‌కి సంబంధించింది ఈ డయాగ్రామ్ డ్రా చేస్తారు. సో, యూజర్ ప్రాసెస్‌లో సమ్ ఎగ్జిక్యూటింగ్ మనకిక్కడ సాఫ్ట్‌వేర్ అంటున్నాం కాబట్టి సిస్టమ్ కాల్ అనేది తీసుకుంటున్నాము. అలాగే యూజర్ మోడ్ బిట్ ఈజ్ ఈక్వల్ టు 1కి ఈక్వల్ అయింది. ఇక్కడ 2 మోడ్స్. సో, దానికి మోడ్ బిట్ 1 జీరోనా అనేది. సో, ఎగ్జిక్యూటింగ్ సిస్టమ్ కాల్స్. సో, దీంట్లో
ట్రాప్ మోడ్ బిట్ ఇది ఎలా జరుగుతుంది కెర్నల్లో? సో, యూజర్ అనేవాడు ఇక్కడ నుంచి ఒక ఇంటరప్ట్ అనేది ఇస్తే, సో, ఆ ఇంటరప్ట్‌నే మనం ఇక్కడ సిస్టమ్ కాల్. ఈ సిస్టమ్ కాల్‌నే మళ్ళీ మనం నెక్స్ట్ ఇంకేం నేర్చుకున్నాము? ఫోర్క్ సిస్టమ్ కాల్. సో, డైరెక్ట్‌గా ఫోర్క్ అనే ఫంక్షన్ ఇచ్చాము అంటే అదొక సిస్టమ్ కాల్. అదొక లైబ్రరీలో స్టోర్ అయ్యి ఉంది కదా! ఇప్పుడు ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ అవి ఎలా ఇస్తున్నామో అలా స్టోర్ అయ్యి ఉంది. సో, వన్స్ మనం దాన్ని యూజ్ చేసుకుంటున్నాము అంటే, యూజర్ మోడ్ నుంచి అది ఏమవుతుంది? కెర్నల్ మోడ్ బిట్ 0కి ఈక్వల్ చేసుకొని, ఆ ఫోర్క్ అనే ఫంక్షన్ ఏంటి? లేకపోతే ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ ఏంటి? స్కాన్ఎఫ్ అనేది ఏం చేయాలి? అనేది ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసుకుంటది. దాని యొక్క వర్క్ ఏమి ఎర్రర్ లేకుండా ఉంది అనుకుని ఎగ్జిక్యూట్ చేసి, లేకపోతే ఎర్రర్ ఉంటే ఏ టైప్ ఆఫ్ ఎర్రర్ అనేది కూడా ఇక్కడ ఇది చూపిస్తా ఉంటది. మళ్ళీ మనకు అవుట్‌పుట్ రావాలి కదా! సో, మోడ్ బిట్‌ని ఇక్కడ 1కి ఈక్వల్ చేసి ఎప్పుడైతే 1కి ఈక్వల్ చేసుకుందో ఇక్కడ కెర్నల్ మోడ్ నుంచి అది యూజర్ మోడ్‌కి జంప్ అవుతున్నట్టు. సో, యూజర్ మోడ్‌లోనే మళ్ళీ మనకి అవుట్‌పుట్ అనేది వస్తది. ఓకే. సో, నెక్స్ట్ మేనేజ్మెంట్స్ అని అడిగిన ఇక్కడొస్తది. ఆపరేటింగ్ సిస్టమ్, ఆపరేషన్స్ ఈ మళ్ళీ సిస్టమ్ స్ట్రక్చర్ దగ్గర సర్వీసెస్ ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్, సిస్టమ్ స్ట్రక్చర్ మళ్ళీ ఆపరేటింగ్ సిస్టమ్ స్ట్రక్చర్. అందుకనే అంటున్నా కన్‌ఫ్యూజ్ అవ్వకుండా మనం ఆ కాన్సెప్ట్ ఎంత వరకు రాయాలి అనేది ఇక్కడ మనం చూసుకోవాలి. సో, ఇవన్నీ సర్వీసెస్ వస్తాయి. ప్రొటెక్షన్, సెక్యూరిటీ ఇవన్నీ సర్వీసెసే. మళ్ళీ మనం నెక్స్ట్ దాంట్లో డయాగ్రామ్ తీసుకొని యూజరు సిస్టమ్, అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ దగ్గర మళ్ళీ ఏమున్నాయి అనేది విడిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటాం. సో, ప్రాసెస్ మేనేజ్మెంట్ ఇప్పుడు కంప్లీట్‌గా మీరు చదివారు కాబట్టి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇక్కడ అసలు ప్రాసెస్ అంటే ఫస్ట్ ఎగ్జిక్యూషన్, ప్రోగ్రామ్ అనేది పాసివ్, ప్రాసెస్ అనేది యాక్టివ్. ఎందుకు అంటే ప్రాసెస్ ఇంటర్నల్‌గా ఎప్పుడు అది షెడ్యూల్‌లో రెడీ క్యూలో ప్లేస్ చేసుకుంటూ ఉంటుంది కాబట్టి అది యాక్టివ్. ప్రోగ్రామ్ అనేది ఒకసారి రాస్తాము. సో, అది పాసివ్ ఎంటిటీ కింద చెప్తున్నాము. సో, ఇక్కడ ప్రాసెస్‌లో స్టేట్స్ అనేవి ఉంటాయి. న్యూ అవుతుంది, క్రియేట్ అవుతుంది, లేకపోతే కంప్లీట్ అయిపోతే టెర్మినేట్ అవుతుంది. ఇలా కంప్లీట్ అయ్యిందా లేదా చూసుకుంటాకి ఒక్కొక్క ఇన్‌స్ట్రక్షన్ వస్తే ప్రోగ్రామ్ కౌంటర్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్ కౌంటర్ దగ్గర ప్రాసెస్ యాక్టివేట్ అవుతే థ్రెడ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఇప్పుడు మనం చదివాం కదా! సెకండ్ యూనిట్‌లో. అవన్నీ ఇక్కడ రాస్తారు. ఓకే. సో, ఆపరేటింగ్ సిస్టమ్ దేనికి రెస్పాన్సిబుల్ ప్రాసెస్ మేనేజ్మెంట్ యాక్టివిటీలో అంటే కనెక్షన్ విత్ ప్రాసెస్ మేనేజ్మెంట్, క్రియేటింగ్ అండ్ డిలీటింగ్ బోత్ యూజర్ అండ్ సిస్టమ్ ప్రాసెస్ క్రియేట్ చేస్తానికి, డిలీట్ చేస్తానికి ఓఎస్ యాక్ట్ చేస్తుంది. ఆహ్, ఈ ఇది ఒక ఆపరేషన్స్ ఇది. ఓకే. అలాగే సస్పెండ్ చేస్తుంది, రెస్యూమ్ చేస్తుంది. నెక్స్ట్ ప్రొవైడింగ్ మెకానిజం ఫర్ ప్రాసెస్ సింక్రొనైజేషన్ కాన్సెప్ట్ చదివాం కదా! సో, సింక్రొనైజేషన్ అలాగే కమ్యూనికేషన్. నెక్స్ట్ ప్రొవైడ్ మెకానిజం ఫర్ డెడ్‌లాక్ హ్యాండ్లింగ్. మనం డెడ్‌లాక్ అవ్వకుండా ఉండటం కోసమే సెమాఫోర్ అనే కాన్సెప్ట్ నుంచి మానిటర్ అనే కాన్సెప్ట్. మీకు ముందే చెప్పాను. ఫస్ట్ యూనిట్ మనం చదివాము అంటే ఓవరాల్‌గా అన్నీ కొన్ని ఓవర్‌వ్యూ అన్నాడు కాబట్టి ప్రాసెస్ మేనేజ్మెంట్ తీసుకొచ్చి ఇక్కడ మెమరీ మేనేజ్మెంట్‌లో కాన్సెప్ట్ ఇంకో దగ్గర, డెడ్‌లాక్ కాన్సెప్ట్ ఒక దగ్గర అలా రాస్తా ఉంటాము. ఓవరాల్ మిగతా 4 యూనిట్స్ యొక్క డెఫినిషన్స్ కానీ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది ఈ పర్టిక్యులర్ కాన్సెప్ట్ అనేది ఇక్కడ కవర్ అవుతా ఉంటాయి మనకి. ఓకే. ఈవెన్ సిస్టమ్ కాల్ తీసుకున్నా చూడండి. ఇక్కడ సిస్టమ్ కాల్ దగ్గర సాఫ్ట్‌వేర్ ఇది అని చెప్పాము. మనం ప్రాసెస్ దగ్గరకొచ్చేసరికి ఏం చేసాము? ఫోర్క్ అనేది ఒక సిస్టమ్ కాల్. ఫోర్క్ తర్వాత మనం ఎగ్జిక్యూట్ యూజ్ చేసుకోవాలి. అదే లైనక్స్ కాకుండా విండోస్‌లో అయితే గనక క్రియేట్ ప్రాసెస్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకుంటాము. సో, ఆటోమేటిక్‌గా అది హెడర్ ఫైల్‌లో ఉంది కాబట్టి ఈ రకంగా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. అలా చెప్తూ వచ్చాం కదా! ఓకే. దాన్ని అవే మనం ఇక్కడ రాస్తాం. అలాగే నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ యూనిట్ చదువుతారు మీరు మెమరీ మేనేజ్మెంట్. ఇక్కడ ఏం చెప్పాం ఫస్ట్ యూనిట్ చెప్తున్నప్పుడు కీపింగ్ ట్రాక్ ఆఫ్ విచ్ పార్ట్ ఆఫ్ మెమరీ ఆర్ కరెంట్‌లీ బీయింగ్ యూజ్డ్. ఎవరి ద్వారా యూజ్ అవుతుంది? ఎవరు యూజ్ చేసుకుంటున్నారు? బై హూమ్. ఓకే. సో, బీయింగ్ యూజ్డ్ అండ్ బై హూమ్ అలాగే డిసైడింగ్ విచ్ ప్రాసెస్ అండ్ డేటా టు మూవ్ ఇంటూ అండ్ ఔట్ ఆఫ్ మెమరీ. లోపల ఎలా పెట్టాలి? బయటికి. పేజ్ రీప్లేస్‌మెంట్ ఆల్గోరిథమ్స్ అన్నాను చూసారా? అక్కడ తెలుస్తది మనకి. ఇక్కడ మూవ్ ఇంటూ అండ్ ఔట్ ఆఫ్ మెమరీ ఎలా అవుతుంది అనేది. అలాగే అలోకేటింగ్ అండ్ డీఅలోకేటింగ్ మెమరీ స్పేస్. మన ఫ్రాగ్మెంటేషన్ అనేది ఎక్కడవుతుంది? అది ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషనా? ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషనా? అనేది నేర్చుకుంటాము అన్నాం కదా! సో, ఎంత అలోకేట్ చేయాలి? డీఅలోకేట్. సో, మెమరీ స్పేస్ యాస్ నీడెడ్.
అలా మెమరీ మేనేజ్మెంట్, నెక్స్ట్ స్టోరేజ్ అయితే ఫైల్ సిస్టమ్ చదువుతున్నాం కదా! సో, ఓఎస్ యాక్టివిటీస్ ఇంక్లూడ్ ఒక ఫైల్ మనం తీసుకున్నామంటే క్రియేట్ చేస్తాము ఫైల్, డిలీట్ చేస్తాము. అలాగే డైరెక్టరీస్ క్రియేట్ చేస్తాము, డిలీట్ చేస్తాము. నెక్స్ట్ మానిప్యులేట్ చేస్తాము. దాని యొక్క పర్మిషన్స్ చేంజ్ చేసేటట్టు చూసుకుంటాము. సెక్యూరిటీ ప్రొవైడ్ చేసుకుంటాము. ఓకే. సెకండరీ స్టోరేజ్‌లో ప్లేస్ చేస్తున్నామా ఏంటి? ఓకే. ఇవన్నీ మనం యూనిట్స్ వైస్‌లో ఏవైతే చదువుతున్నామో, ఇప్పుడు సెకండ్ యూనిట్ మీరు ఆల్రెడీ చదివున్నారు కాబట్టి ఇక్కడ తెలుస్తది. ఫస్ట్ యూనిట్‌లో ఇది చెప్పినప్పుడు ఓహో! ఏదో క్రియేట్ అవుతుంది, డిలీట్ అవుతుంది, ఒక ప్రాసెస్ అనేది ఉంది. ఇక్కడ సింక్రొనైజేషన్ అనే కాన్సెప్ట్ అంటున్నారు అనేది అప్పుడు లైట్‌గా తెలిసుండాలి. సో, ఇప్పుడు ఓవరాల్ సెకండ్ యూనిట్ కంప్లీట్ అయింది కాబట్టి మనకు కంప్లీట్ ఒక అండర్‌స్టాండింగ్ ఓకే. సింక్రొనైజేషన్. సో, సింక్రొనైజేషన్ అనే దాంట్లో మనకి ఏ రకంగా వస్తుంది? సెమాఫోర్ యూజ్ చేసాం, మానిటర్ యూజ్ చేసుకున్నాము. అదర్‌వైజ్ హార్డ్‌వేర్ తీసుకుంటే టెస్ట్ అండ్ సెట్ యూజ్ చేసుకున్నాము. నెక్స్ట్ పీటర్సన్ సొల్యూషన్ ఫైండ్ చేసుకున్నాము. ఓకే. అలా ఒక ఐడియా వచ్చేస్తుంది కదా! మనకి డెడ్‌లాక్ హ్యాండ్లింగ్ అవ్వకుండా ప్రాసెస్ ఎలా చూసుకుంటుంది. సీపీయూ షెడ్యూలింగ్స్ అనేవి మనం ఎందుకు యూజ్ చేస్తున్నాం. ఎక్కడ సస్పెండ్ అయ్యింది. టైమ్ స్లైస్ 5 కంప్లీట్ అయిపోయిందనుకోండమ్మా సస్పెండ్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ 5 అయిన తర్వాత 6థ్ దాని నుంచి తీసుకోవాలి కాబట్టి ఎక్కడి నుంచి రెజ్యూమ్ చేసుకుంటుంది. ఓకే. అదంతా దీంట్లో వస్తుంది. సేమ్ యాస్ ఇక్కడ మెమరీ మేనేజ్మెంట్ కానీ, స్టోరేజ్ అవ్వనివ్వండి, నెక్స్ట్ రిజిస్టర్స్, ఇన్‌పుట్, అవుట్‌పుట్, ప్రొటెక్షన్ అండ్ సెక్యూరిటీ ఇవన్నీ మనకి నెక్స్ట్ వచ్చేవి. సో, ఆ రకంగా తీసుకుంటే డేటా స్ట్రక్చర్‌లో ఎలా స్టోర్ చేస్తుంది. సింగిల్ లింక్డ్ లిస్ట్ ఇవి మనకి తెలుసు. డబుల్లీ లింక్డ్ లిస్టా, సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ ఏ రకంగా తీసుకుంటున్నాము. ఒకవేళ డేటా స్ట్రక్చర్ కింద తీసుకుంటే బైనరీ అంటే ప్రతి ఒక్క డేటా స్టోర్ అయ్యి ఉండాలి కదా! సో, ఆ డేటాని స్టోర్ చేస్తూ ఏ రకంగా ఆర్గనైజ్ చేస్తుంది అనేది డేటా స్ట్రక్చర్. అలాగే మనం ఒక దగ్గర స్టోర్ చేస్తాం. ఫైల్ ఒక పెన్ డ్రైవ్, ఆ పెన్ డ్రైవ్‌లో ఒక ఫోల్డర్, ఆ ఫోల్డర్‌లో ఒక ఫైల్ నుంచి ఒక వర్డ్ డాక్యుమెంట్ పిక్ చేస్తున్నామనుకోండి. ఆ పిక్ చేసిన దగ్గర హ్యాషింగ్ అనేది ఎలా యూజ్ అవుతుంది. ఓకే. హాష్ కీ అనేది ఎలా యూజ్ చేసుకుంటే ఎందుకు మనకి ఫాస్ట్‌గా అక్కడ యాక్సెసింగ్ అనేది చూపించాలి కాబట్టి. ఓకే. సో, ఈ ఫంక్షన్‌లో ఏ ఏ రకంగా ఏ టైప్ ఆఫ్ సార్టింగ్ యూజ్ చేసుకొని అది సార్ట్ చేసి మనకి ఎనేబుల్ చేస్తుంది. లేకపోతే డేటా అనేది యాక్సెస్ చేసుకునేటట్టు చూస్తుంది అనే ప్రతి ఒక్క కాన్సెప్ట్ మనకిక్కడ ఓఎస్ అనే ఆపరేషన్స్‌లోనే ఇంక్లూడ్ అవుతాయి. ఓకే. ఇక్కడి వరకు ఒక చాప్టర్ మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంది ఫస్ట్ యూనిట్‌లో. నేను చెప్పుకు వెళ్తమేనా ఇప్పుడు కొంచెం ఏమన్నా మీరు విన్నది ఓకే. మనకు గుర్తున్నాయి. ఈ కాన్సెప్ట్ ఇస్తే రాయగలము అన్నట్టు ఏమన్నా అనిపిస్తుందా? ఆవిడ చెప్పుకెళ్తున్నారు కదా! మనం విందాంలే లేకపోతే ఆన్ చేసి వదిలేద్దాము. లంచ్ టైమ్ ఒకటయింది తిందాము పక్కన పెట్టి. ఏమ్మా? ఏమన్నా వింటున్నారా? ఇక్కడ రివైజ్ చేస్తుంది 2 యూనిట్స్ మనకసలు ఏమయ్యింది అంటే ఫస్ట్ యూనిట్ రఫ్‌గా అంటే ప్రతి ఒక్కటి డెఫినిషన్స్ ఒక కాన్సెప్ట్ వైస్ కాకుండా అసలు ఏం చేస్తుంది, ఓఎస్ దగ్గర ఏంటి, ఓవర్‌వ్యూ ఏంటి అనేది చెప్తా వచ్చాం కదా! సో, ఇప్పుడు ఒక యూనిట్ కంప్లీట్ అయ్యింది కాబట్టి అక్కడ ప్రాసెస్ అన్నా, లేకపోతే ఇప్పుడు సింక్రొనైజేషన్ అన్నా, లేకపోతే ఆపరేటింగ్ సిస్టమ్ అక్కడ యాక్టివిటీ ఏం పెర్ఫార్మ్ చేస్తుంది అనేది అక్కడ ఒక లైన్స్‌లోను ఆ పాయింట్స్ రాసుకోండి. ఇవి యూజ్ అవుతాయి మీకు అన్నాను చూసారా ఇప్పుడు యాక్టివిటీస్ దగ్గర విన్నాము. సో, ఆ రకంగా తెలుస్తుంది. మిగతా పాయింట్స్ అన్నీ నెక్స్ట్ మెమరీ మేనేజ్మెంట్ నెక్స్ట్ యూనిట్స్ కవర్ అయ్యే కొలిది మనకు ఐడియా వచ్చేస్తుంది. ఇంకా అది ఓన్‌గా మీరు రాస్తారు. అప్పుడు ఫస్ట్ యూనిట్‌లో నుంచి ఏదైనా క్వెషన్ ఇచ్చినా. మిగతా యూనిట్స్ మీరు వింటూ ప్రిపేర్ అయ్యారు అంటే. స్పెసిఫిక్‌గా ఫస్ట్ యూనిట్ చదవక్కర్లేదు అప్పుడు. ఇక్కడి నుంచి అటు రాసేస్తారు. ఒక్కళ్ళే రెస్పాండ్ అవ్వలేదు నాకు. నేను ఇన్ని క్వెషన్‌లు అడిగాను మిమ్మల్ని. హ్మ్. మనం ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నావే ఏమన్నా ఇలా మళ్ళీ చెప్తున్నాను కదా! గుర్తొచ్చినియా అని అడిగాను. ఆపరేటింగ్ సిస్టమ్ సర్వీసెస్ దీనికొక డయాగ్రామ్ ఉంటది. ఈ డయాగ్రామ్ ఇంపార్టెంట్. ఈ డయాగ్రామ్ ఒకటొచ్చింది అంటే మిగతాదంతా మీరు రాస్తారు. ఈ డయాగ్రామ్ ఉంది అంటే సర్వీసెస్ అంతా దీంట్లో రాస్తారు. హార్డ్‌వేర్ ఏంటి, ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి, సర్వీసెస్‌లో ఏం ప్రొవైడ్ చేస్తున్నాము. ఇప్పుడు యూజర్ అండ్ అదర్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్ అన్నాం.
GUI, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. సో గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే డైరెక్ట్ మ్యానిపులేషన్, ఇండైరెక్ట్ మ్యానిపులేషన్. సో డైరెక్ట్ ఇండైరెక్ట్ మ్యానిపులేషన్ అనేది మనం తీసుకుంటున్నాము అంటే ఒక మెనూ అనేది ఉంది. సో ఆ మెనూ అంటే ఇక్కడ మనం మళ్ళీ ఏంటి అని అంటారా, ఒక వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేసుకున్నాము, ఒక ఫైల్, ఒక సేవ్, లేకపోతే ఇక్కడ హోమ్ అనేది మనకి ఫైల్ అనే దాంట్లో మళ్ళీ ఇంకా లోపల ఒకటి ఉన్నాయి. సో డైరెక్ట్ గా మనకి కనిపించేది డైరెక్ట్ మ్యానిపులేషన్. ఒక దాంట్లోకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ మనం చూస్ చేసుకునేవి, ఇక్కడ వ్యూ అనేది క్లిక్ చేస్తే ఇవన్నీ వస్తాయా, ఇవి చూస్ చేసుకునేవన్నీ మళ్ళీ రొటేట్ వ్యూ అనే దాంట్లో ఇంకోటి ఓపెన్ అయ్యిందా, ఇవన్నీ మనకి ఇండైరెక్ట్ వ్యూ. ఓకే, సో ఇవన్నీ ఇండైరెక్ట్ వ్యూ అవుతుంది. సో అలా మనకి ఏమేమి ఉన్నాయి, కమాండ్ లైన్ కింద ఏమి ఇస్తున్నాము అనే కాన్సెప్ట్స్ ఇక్కడ రాసాం. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్, ఇన్పుట్, ఒక్కొక్క కాన్సెప్ట్ ఇక్కడ చదువుకుంటూ వచ్చాం మనం. సర్వీసెస్ దగ్గర ఏ సర్వీస్ అది ప్రొవైడ్ చేస్తుంది అంటే, ఓకే, యూజర్ ఇంటర్ఫేస్ లో కమాండ్ లైన్, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, బ్యాచ్. మళ్ళీ ఇక్కడ కమాండ్ లైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాం. అంటే లైన్ ఎక్స్ ఉంది మనకి, నెక్స్ట్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ తీసుకున్నాం. ఈ కమాండ్ లైన్ ఏంటి, కమాండ్ ఇంటర్ప్రిటర్ ఏంటి అంటే అక్కడ షెల్ కింద ఏది యాక్ట్ చేస్తుంది, బార్న్ షెల్, కే షెల్, అవన్నీ ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకే, GUI అంటే డైరెక్ట్ గా ఇక్కడ ఫోల్డర్స్, డెస్క్టాప్, ఇలా ఐకాన్, సేవ్ అనే ఐకాన్ కానీ, ఇక్కడ జూమ్ అనే ఐకాన్, ఇలాంటివి మనం చూస్తున్నాం కదా. సో ఐకాన్స్ బేస్ చేసుకున్నాయి అన్ని ఇలా GUI. అలాగే యాపిల్ అనే దాంట్లో ఎలా ఉంటుంది, ఆండ్రాయిడ్ అనే దాంట్లో ఎలా ఉంటుంది, అలా విడివిడిగా చేద్దాం. సో అవన్నీ ఇంటర్ఫేస్. మనం ఇంటరాక్ట్ అయ్యేది ఏదైతే ఉందో అంటే సిస్టమ్ తో, ఈవెన్ ఇలా క్లిక్ చేస్తున్నాము లేకపోతే పిక్ చేసుకుంటాం ఫస్ట్. అంటే క్లిక్ చేసే ముందు మనకి ఏం కావాలి, ఇప్పుడు చూడండి ఇక్కడ యాప్, బుక్ మార్క్స్, హోమ్ డిజైన్, ఇలా ప్రింట్ వెన్యూ అని ఉంది. ఓకే, ఉన్న వాటిల్లో మనం ఫస్ట్ చూస్ చేసుకోవాలి. సో పిక్ చేసుకుంటాం ఒకదాన్ని. పిక్ చేసుకున్న తర్వాత క్లిక్ చేసాం అనుకోండి, దాన్ని క్లిక్ చేస్తేనే మనకి యాక్షన్ అనేది పెర్ఫామ్ అవుతుంది. సో యాక్షన్ పెర్ఫామ్ అవుతున్నప్పుడు మనకి రెస్పాన్స్ టైం ఎంత ఉండాలి, లెస్ దాన్ 1 సెకండ్ ఇలా ఉండాలి. కొన్ని ఎక్కువ ఉంది అంటే అక్కడ లెస్ దాన్ ఇంత టైం అనేది ఉంటేనే పర్ఫెక్ట్ గా ఇది మనకి ఎగ్జిక్యూట్ అవుతున్నట్టు అలా రాస్తాం. అలాగే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అంటున్నాం. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్, ఇన్పుట్ అవుట్పుట్, అలా ఒక్కొక్క దాన్ని. ఇప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఉందనుకోండి, సో లోడ్ చేసుకోవాలి, సో మెమరీలో అండ్ రన్ చేయాలి, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఒకవేళ ఎర్రర్ ఉంటే కనుక ఎర్రర్ ఉందని ఇండికేట్ చేయాలి, ఎర్రర్ లేదు అనుకుంటే కనుక ఇన్పుట్ మనం ఇస్తానికి అది రెడీగా ఉంటుంది. సో ఇన్పుట్ మనం ఇస్తాము, సో అవుట్పుట్ అనేది అది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ అంటున్నాము. సో ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ లేదా ఒక సి ప్రోగ్రామ్ ఇలాంటి ఎగ్జాంపుల్ తీసుకోలేదనుకోండి, ఒక కీబోర్డే మనం ఎగ్జాంపుల్ కింద తీసుకున్నా, దీని నుంచి ఒక కీ మనం ప్రెస్ చేస్తున్నాం, ప్రెస్ చేసిన మనం విజిబుల్ గా ఆ స్క్రీన్ మీద, డెస్క్టాప్ మీద చూడగలిగితే ఓకే, మనకి తీసుకున్న ఇన్పుట్ ఇది యాక్సెప్ట్ చేసింది అంటే అక్కడ మనకి ఏమీ ప్రాబ్లం రాలేదు. ఓకే, సో రన్నింగ్ ప్రోగ్రామ్ మే రిక్వైర్ ఇన్పుట్ అవుట్పుట్ విచ్ మే ఇన్వాల్వ్ ఏ ఫైల్, ఒక డివైస్ అవ్వచ్చు, ఏదైనా సరే, అది కీబోర్డ్ అవ్వచ్చు, ఏ రకంగా అయినా సరే మనం క్లిక్ చేసిన దానికి రెస్పాన్స్ వచ్చింది, ఈవెన్ అది ఐకాన్ అవ్వనివ్వండి, ఏదైనా ఉంది అంటే కనుక అప్పుడు మనకి ఆపరేషన్ పెర్ఫామ్ అవుతున్నది. సో ఈ ఆపరేషన్ మనకి ఏది చేసినా ఇలా కావాలి కాబట్టి ఈ ఆపరేషన్స్ ఎవరి ద్వారా పెర్ఫామ్ అవుతాయి అంటే ఆపరేటింగ్ సిస్టమే ఆ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది అనేది చెప్తాం. అలాగే ఫైల్ సిస్టమ్. సో ఫైల్ అసలంటూ లేకపోతే క్రియేట్ చేసుకోవాలి. ఒకవేళ ఆల్రెడీ ఉంది అంటే కనుక ఇంకో నేమ్‌తో అదే నేమ్ మనం మళ్ళీ ఇస్తే డూ యూ వాంట్ టు సేవ్ ద ఫైల్, లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చెప్పి మనకి చూపిస్తుందా? సో ఏంటది మనకి హెల్ప్ చేస్తుంది. సో ఆపరేటింగ్ సిస్టమ్ ఆ సర్వీస్ కూడా అది ప్రొవైడ్ చేస్తాం వల్ల మనకి అది డిలీట్ అవ్వాలి అన్నా రీసైకిల్ బిన్ లో ఉంటుంది. ఫర్ ఎవర్ డిలీటింగ్ మళ్ళీ మనకు అక్కర్లేదు ఆప్షన్ అనుకున్నప్పుడు అక్కడ రీస్టోర్ లేకపోతే రీసైకిల్ బిన్ లోకి వెళ్ళి కూడా మళ్ళీ మనం డిలీట్ చేస్తున్నాము అంటే మళ్ళీ మనకి అక్కడ ప్రాంప్ట్ మెసేజ్ కనిపిస్తూ ఉంటుంది. వన్స్ ఇక్కడ మీరు డిలీట్ చేశారంటే మళ్ళీ బ్యాకప్ ఉండదు, లేకపోతే డిలీట్ ఫర్ ఎవర్ డిలీట్ చేయాలా, ఎలా డిలీట్ చేయాలి అని కొన్ని ఆప్షన్స్ అడుగుతూ ఉంటుందా. సో అలాగా ఫైల్ సిస్టమ్. ఓకే, కమ్యూనికేట్ అవుతాము. కమ్యూనికేషన్ ఇన్ ద సెన్స్ మనకి ఒక ప్రాసెస్ ఇంకో ప్రాసెస్ ఇన్ఫర్మేషన్ చేంజ్ చేసుకుంది అన్న, లేకపోతే ల్యాన్, వ్యాన్, మ్యాన్ అని 3 చెప్పామమ్మా ఇక్కడ మనం. కమ్యూనికేషన్ అనేది ల్యాన్ అనేది తీసుకుంటే ఓన్లీ విత్ ఇన్ ది బ్లాక్ మాత్రమే చేయగలరు. లేకపోతే మన ఇంట్లో ఇంటర్నెట్, మొబైల్ నెట్ కాకుండా దీంతో ప్లేస్ చేసుకున్నాం అనుకోండి ల్యాన్. ఓకే, మన డిపార్ట్మెంట్ వరకు తీసుకున్నది ల్యాన్ అనుకోండి.
మన ఏలూరు వరకు లేకపోతే మన కాలేజ్ వరకు ల్యాన్ అనుకుంటే కనుక ఏలూరు వరకు తీసుకున్నది మ్యాన్ అవుతుంది. లేకపోతే ఏలూరులో ఒక మ్యాన్, జంక్షన్ హనుమాన్ జంక్షన్ లో ఒక మ్యాన్ అనేది. ఓకే. సో మెట్రోపోలియన్. ఓకే. సో మ్యాన్ అనే నెట్వర్క్ బేస్ చేసుకున్నాం. మ్యాన్ లో నుంచే మళ్ళీ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ల్యాన్స్ వస్తాయి. సో ఇక్కడ ఒక మ్యాన్, అక్కడ ఒక మ్యాన్. ఇలా మళ్ళీ కాంబినేషన్ ఆఫ్ ఈ మ్యాన్స్ అన్ని కలిపితే కనుక వ్యాన్ అవుతుంది. వరల్డ్ వైడ్ నెట్వర్క్. వరల్డ్ వైడ్ ఏరియా నెట్వర్క్. ఓకే. సో ఈ అండర్ లో ఉంటుంది. సో కమ్యూనికేషన్ అది ఒక ప్రాసెస్ టు ప్రాసెస్ ఇలా కమ్యూనికేట్ అవ్వాలి. లేకపోతే నేను మెయిల్ ఆన్ చేసి నేను ఒక మెయిల్ సెండ్ చేశాను. మీరు రిసీవ్ చేసుకున్నారా లేదా అనేది ఎలా తెలుస్తుంది మీకు వచ్చింది అనేది? సో వీటి వల్ల అయినా సరే మనం నెట్వర్కింగ్ అనేది అక్కడ మనకు కావాలి. సో కమ్యూనికేషన్, అలాగే ఎర్రర్ డిటెక్షన్. మనకి ఏది ప్రాబ్లం వచ్చినా చూపిస్తుంది కదా, ఏ టైప్ ఆఫ్ ఎర్రర్ ఉంది. ఆల్రెడీ మీకు చెప్పాను కొన్ని టైప్స్ ఆఫ్ ఎర్రర్ మనకి ఇంటర్నల్ గా స్టోర్ అయిపోయి ఉంటాయి. ఓకే. ఈ ఆపరేషన్సే కాకుండా ఎక్స్ట్రాగా మనకి ప్రోగ్రామర్ సైడ్ దగ్గర రిసోర్స్ అలొకేషన్, అకౌంటింగ్, ఎర్రర్ ప్రొటెక్షన్ అండ్ సెక్యూరిటీ. ఎందుకు? ఏ రిసోర్స్ ఎలా అలొకేట్ చేయాలి, మల్టిపుల్ జాబ్స్ రన్ అవుతున్నప్పుడు ఏంటి అనేది తెలియాలి. అలాగే అకౌంటింగ్ ఏంటి, ఈ అకౌంటింగ్ బట్టి డిజైనర్ అనే వాళ్ళు నెక్స్ట్ రిలీజ్ చేసే వర్షన్ ఏ రకంగా డిజైన్ చేయాలి అనేది ఇక్కడ చూసుకుంటారు వాళ్ళు. సో అకౌంటింగ్ అండ్ ప్రొటెక్షన్ అండ్ సెక్యూరిటీ. సో ఎంత సెక్యూరిటీ ఉంటే అంత ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో సెక్యూరిటీ ఉంది అంటే ఆటోమేటిక్ గా దాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటున్నట్టు. ఈవెన్ మన ఓన్లీ సింగిల్ మన ల్యాప్టాప్ తీసుకున్నా సరే ఆ ల్యాప్టాప్ లో కూడా మనం ఏం చేస్తున్నాము, పాస్వర్డ్. ఓకే. మనం ఎవరికైనా పాస్వర్డ్ చెప్తే తెలుస్తదే తప్ప ఆన్ చేస్తానికి వాళ్ళంతట వాళ్ళు చేయలేరు కదా. ఇప్పుడు హ్యాకింగ్, బ్రేక్ చేస్తున్నాము ఇవన్నీ తీసుకున్నా దాని నుంచి కూడా ఇప్పుడు మనకు గూగుల్ పే తీసుకున్నాం. సెక్యూర్డ్ పేమెంట్ అంటున్నాడు. లేకపోతే ఎన్క్రిప్షన్ ఇక్కడ డబుల్ కింద ఉంది. లేకపోతే డబుల్ కీస్ యూజ్ చేస్తున్నాము అన్నాడు. సో అక్కడ అది అలా ఉంది అంటే దానికి సపోర్ట్ అయ్యేటట్టు హార్డ్వేర్ కూడా అక్కడ సపోర్ట్ అవ్వాలి. అవ్వకుండా నేను ఇంతవరకు డిజైన్ చేస్తాను, ఈ ప్లేస్ చేశానంటే సరిపోదుగా. ఓకేనా. సో ఇవన్నీ ఆపరేటింగ్ సిస్టమ్ సర్వీసెస్. తర్వాత సిస్టమ్ కాల్ గురించి చెప్పాము. సిస్టమ్ కాల్ దగ్గర ఇక్కడ ఫోర్క్ అనేది తీసుకున్నాము. ఒక క్రియేట్ ఇక్కడ ఫైల్ అవుతుంది. ఒక ప్రాసెస్ కానీ ఏదైనా సరే ఇలా క్రియేట్ అవుతుంది అని. సో ఓపెన్ అనేది ఒక ఫంక్షన్ తీసుకుంటే సిస్టమ్ కాల్‌లో ఓపెన్ అనేది డైరెక్ట్‌గా యూజర్ మోడ్ నుంచి కెర్నల్ మోడ్‌లో వెళ్తుంది. సో ఇక్కడ ఓపెన్ అనేది ఉంది అంటే ఇంప్లిమెంట్ అయిందంటే ఆ సిస్టమ్ కాల్ ఏం ఓపెన్ ఆ ఫైల్ ఓపెన్ అవ్వాలి అనేది మళ్ళీ రిటర్న్ చేసి కెర్నల్ మోడ్ నుంచి యూజర్ మోడ్‌కి పంపిస్తుంది. సో ఇక్కడ పారామీటర్స్ దగ్గర మనం తీసుకుంటే ఒక డైరెక్ట్‌గా రిజిస్టర్ తీసుకొని చేయొచ్చు. లేకపోతే యూజర్ ప్రోగ్రామ్ ఆపరేటింగ్ సిస్టమ్ కొన్నిటిని డైరెక్ట్‌గా యాక్సెస్ చేసుకునేటట్టు కూడా ఉంటాయి. సో 2 టైప్స్ ఇక్కడ మనకి సిస్టమ్ కాల్ పారామీటర్ పాసింగ్ అనేవి ఉంటాయి. అలాగే టైప్స్ ఆఫ్ సిస్టమ్ కాల్ తీసుకుంటే ఒక్కొక్క దానికి చెప్పాం. అంటే ప్రాసెస్, ఫైల్ మేనేజ్మెంట్. ఇప్పుడు ప్రాసెస్ తీసుకున్నాం అనుకోండి, థ్రెడ్ తీసుకున్నారనుకోండమ్మా. థ్రెడ్‌కి ఏం చెప్పాను మీకు? థ్రెడ్‌ని టెర్మినేట్ చేయాలి అంటే కిల్, కిల్. ఓకే. అలాగే ఇక్కడ ఒకటి క్రియేట్ చేయాలి ఒక ప్రాసెస్ అంటే ఫోర్క్. లేకపోతే ఒక ఫైల్ అనేది మనం మేనేజ్ చేసినప్పుడు సిస్టమ్ కాల్ అంటే క్రియేట్ ఫైల్, ఓపెన్, రీడ్, రైట్ పర్మిషన్స్ ఇలా మనం అట్రిబ్యూట్స్, గెట్, ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ ఇలా యూజ్ చేస్తాం కదా. సో ఇవన్నీ టైప్స్ ఆఫ్ సిస్టమ్ కాల్. అలా మనకి విండోస్ కి చెప్పాము, యూనిక్స్ కి చెప్పాము. ఇక్కడ విండోస్ లో క్రియేట్ ప్రాసెస్ అయితే ఇక్కడ ఫోర్క్, ఇక్కడ ఎగ్జిట్ అయితే ఇక్కడ నార్మల్ గా ఓన్లీ ఎగ్జిట్. అలా ప్రతి ఒక్క కంట్రోల్స్, ప్రాసెస్ కంట్రోల్, ఫైల్ మ్యానిపులేషన్స్ ఇవన్నీ చెప్తూ వచ్చాము. ఒక ఎగ్జాంపుల్ సిస్టమ్ కాల్ కి సి లైబ్రరీలో ప్రింట్ఎఫ్ అనేది మనం తీసుకున్నాం. ఓకేనా. సో ప్రింట్ఎఫ్ ఇలా సి లైబ్రరీకి వస్తుంది, ఇక్కడ రైట్ చేస్తుంది, ఇక్కడ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత రైట్ చేసి మళ్ళీ మనకి ఏదైతే రావాలో గ్రీటింగ్స్ అనేది అవుట్పుట్ ప్రింట్ అవ్వాలో కెర్నల్ మోడ్ నుంచి యూజర్ మోడ్. ఓకే. రేపు సెకండ్ అవర్ మీకు థర్డ్ యూనిట్ స్టార్ట్ చేస్తాను, మెమరీ మేనేజ్మెంట్.